శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా దశవిధ అవతారాలలో ఉన్నటువంటి అలంకారాలలో స్వామివారికి రోజు ఒక అలంకారంతో మనం అలంకరించడం జరుగుతోంది ఆలయంలో. అలా ఈ క్రమంలో ఈనాడు స్వామివారిని దశావతారాల్లో ప్రధానమైనటువంటి అవతారంగా భావించేటువంటి అవతారము మనకి రామావతారము. అయితే మనకి 3 అవతారాలు మాత్రం చాలా షాడ్గుణ్య పరిపూర్ణమైన అవతారాలుగా కీర్తించబడుతున్నాయి. వాటిలో మొట్టమొదటిది నృసింహావతారము. నృసింహ రామకృష్ణేషు షాడ్గుణ్య పరిపూరితం అని చెప్పి మనకి పురాణం తెలియజేస్తోంది. అలా నృసింహావతారము, రామావతారము, కృష్ణావతారము ఈ 3 అవతారాలు పరిపూర్ణమైనటువంటి అవతారాలుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి అవతారంలో రామావతారం చాలా విశేషమైనటువంటి అవతారము. మానవ ఆదర్శాలను స్థాపించినటువంటి అవతారంగా వెలికినటువంటి అవతారము మనకి రామావతారము. ఆరాధ్య ఆదర్శాల కలబోత ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. ఆయన నామం మనకి తారకంగా ఉంది. అయితే భగవానుడి యొక్క నామాలు ఎన్నన్నా ఉండొచ్చు, అందులో రామనామం చాలా విశేషమైనటువంటిది. తారకంగా కొనియాడబడేటువంటి నామం రామనామం మాత్రమే. ఆ తర్వాత ఈయన కథ చూసినప్పటికీ కూడా మధురమైనటువంటిది, ఈయన రూపం చూసినా కూడా మధురమైనటువంటిది. ఇలా మధురాల కలబోత రామచంద్రమూర్తి. అంతేకాకుండా అనేక ఆదర్శాలను స్థాపించి ఉత్తమోత్తమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. 16 గుణాలు ఎవరికీ లేనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. ఎలాగైతే చంద్రుడు తన 16 కళలతో ఆనందాన్ని అందిస్తాడో అలాగా రామచంద్రమూర్తి కూడా తనకున్నటువంటి 16 గుణాలతో అందరినీ ఆకర్షిస్తాట, ఆనందింపజేస్తాట. అటువంటి దివ్య గుణ సంపద కలిగినటువంటి రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల మనకి సూర్య సంబంధమైనటువంటి గ్రహ దోషాలు ఏవైనా ఉన్నట్లయితే గనక అవన్నీ తొలుగుతాయని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఐశ్వర్యం రామపూజనాథ్ అన్నట్లుగా రాముణ్ణి పూజించడం వల్ల మనకి అనంతమైనటువంటి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది అని మనకి శాస్త్రం చెబుతోంది. అదిగోండి అటువంటి శుభ ఫలితాలన్నీ కూడా నేడు రామరూపంలో దర్శనమిస్తున్నటువంటి భద్రాద్రి రామచంద్రమూర్తిని దర్శించుకునే మీ అందరికీ కూడా స్వామి ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.